బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికి అని అడగరా? తెలుసు మాకు. అంటే అలవాటైపోయింది. అయితే ఫస్ట్ అదే ఉందన్నమాట. అంతేనా? దేనికి? హాయ్ చెప్పట్లేదు, కంగ్రాచులేషన్స్ అనే స్టార్ట్ చేస్తున్నారు. అవునా? ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పాను? మా వెడ్డింగ్ కి. ఎస్, సూపర్. అండ్ డబుల్ కంగ్రాచులేషన్స్. ఆన్ స్క్రీన్ లో ఫస్ట్ టైం టుగెదర్ వెళ్ళారు. అండ్ ఫస్ట్ షో కూడా ఐ థింక్ మేమిద్దరం ఫస్ట్ టుగెదర్ నీకు ఇంటర్వ్యూ. ఎస్, అండ్ ఇది ఫస్ట్ టుగెదర్ ఫస్ట్ ఇంటర్వ్యూ వీళ్ళది కదా. ఓవరాల్ గా 3-4 కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. సో ఎలా ఉన్నింది అసలు? హౌ ఇస్ ద జర్నీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి స్టార్ట్ చేసి దెన్ విల్ గో టు యువర్ వెడ్డింగ్. ఎలా ఉంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్? మిక్స్డ్ అనొచ్చు. అంటే దెర్ ఇస్ అడ్వెంచర్, దెర్ ఇస్ ఎమోషన్, డ్రామా. ఒక మొత్తం సినిమాలో మనకి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమేం కావాలో, ఫైట్స్, ఏడుపులు, మళ్ళీ కాంట్రవర్సీలు, స్ట్రాటజీలు, మొత్తం అసలు లవ్, సాంగ్స్, డాన్స్ అన్ని కలిపితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అయింది. ఓకే, మీకు ఎలా అనిపించింది? సేమ్ థింగ్. ఇంకోటి ఏంటంటే బయటికి వచ్చాక అందరు మమ్మల్ని ఫస్ట్ అడిగింది ఏంటంటే ఆ షో స్క్రిప్టెడ్ ఉండేనా అని. అందరు అదే అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఆనెస్ట్లీ వెళ్ళే ముందు మేము అంతే అనుకున్నాం, మేబీ చెప్తారేమో ఏం చేయాలి ఇలా చేయాలి అని. కానీ యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్స్ మనల్ని అలా చేసేస్తాయి. అక్కడ ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ అ వే, మేము ఎంత కాదన్నా కానీ ఏదో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అవుతుంటుంది. దాన్నే కొంచెం చిన్నదాన్ని పెద్దగా ఎగ్జాజరేట్ చేసి మనుషులు కొంచెం అటు ఇటు చేస్తారు. బట్ అల్టిమేట్లీ కేయాటిక్ ఎక్స్పీరియన్స్, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, ఒక మంచి ఎక్స్పీరియన్స్, లైక్ గుడ్ థింగ్. అయితే యూజువల్గా అంటే రియాలిటీ షోలో, అక్కడ ఆ రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరైతే పేర్స్ కపుల్స్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ స్క్రీన్ మీద అంటే ఆన్ స్క్రీన్ ఆల్రెడీ ఉన్నారు. అండ్ ఫ్యాన్స్ ఏంటి, ఆడియన్స్ ఏంటి, షూట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉంది. మీరు లైక్ యువర్ బేబీస్ టు దట్ కదా. సో ఎలా అనిపించింది? అండ్ వాళ్ళతో అండ్ అదర్ కపుల్స్తో ఎలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఏంటి? ఒక్క అడ్వాంటేజ్ ఏముండిందంటే వైల్డ్ కార్డ్ గా మేము వెళ్ళాం కదా. వీ వెంట్ ఇన్ ద 4th వీకెండ్, అంటే 5th వీక్ నుంచి అనుకోండి. సో అందరికి కూడా అప్పటికి వాళ్ళ ఫస్ట్ 4 వీక్స్ వాళ్ళు మంచిగా ఒకళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒపీనియన్స్ కూడా వాళ్ళ ఫామ్ అయిపోయినాయి. మేము వెళ్ళినప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. అండ్ మేము చాలా కొంచెం నిజంగానే చెప్పినట్టు బేబీస్ లాగా తప్పిపోయిన పిల్లల లాగానే ఇద్దరం వెళ్ళాం. అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉంటాము, అందరు మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, అదే ఫీలింగ్ లో ఉన్నాము. బట్ లక్కీగా ఏంటంటే ఇన్ఫాక్ట్ దే ఆల్ మేడ్ us ఫీల్ కంఫర్టబుల్. అంటే గేమ్ వరకు, ఛాలెంజెస్ వరకు అయితే గేమే అందరూ గేమ్ ఆడారు. కాకపోతే మ్యాన్షన్, సో హౌస్ లాగానే మ్యాన్షన్ అంటాము ప్లేస్ ని. ఆ మ్యాన్షన్ లో ఉన్నన్ని రోజులు చాలా మంచి చూసుకున్నారు. అందరు మంచిగా మాట్లాడేవాళ్ళు అండ్ కేరింగ్ కూడా ఉండేవాళ్ళు. అంటే నాకు ఫుడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అన్నమాట. నేను చాలా ఫస్ట్ ఈటర్. నా ఫుడ్ ప్రాబ్లమ్స్ తెలిసి కూడా వాళ్ళు ప్రోటీన్ బార్స్ తెచ్చి ఇవ్వడం కానీ, అలాంటి వాళ్ళు ఫుడ్ తీసి పెట్టడం కానీ, అంటే అరే ఆమిర్ గారు తినరు కదా తీసి పెడదాము అని. అంటే ఒక్క మనిషి అని కాదు, అందరూ ఒకరి గురించి ఒకరు. సో బయటకు చూపించుకోవడానికి మాత్రం అంటే మెయిన్ కొట్టుకోవడం ఇవన్నీ కొంచెం మా కాంట్రవర్సీస్ కనిపించాయి. కానీ ఇన్సైడ్ ద మ్యాన్షన్ మాత్రం అందరూ చాలా బాగుండేవాళ్ళు. అంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఒకళ్ళు తీసుకొచ్చి మందులు, కేరింగ్ అనేది ఎవ్రీథింగ్ లైక్ అ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినప్పుడు చెప్పినట్టే పేకాటే తమ్ముడు అంటే గేమ్స్ అప్పుడు ఫుల్ రచ్ ఉంటది. తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత యూ విల్ బి లైక్ గుడ్ ఫ్రెండ్స్ లాగా అన్నమాట. అల్టిమేట్లీ ఇట్స్ అ కాంపిటీషన్. అక్కడక్కడ కొన్ని యాక్టివిటీస్ తర్వాత ఒక 1-2 డేస్ మాట్లాడుకోకపోవడం అవన్నీ చాలా జరిగేవి. బట్ అల్టిమేట్లీ అందరం ఒకే రూఫ్ కింద ఉండే వాళ్ళం. ఒకే టైం పడుకోవాలి, ఒకే టైం లేవాలి, ఒకే టేబుల్ పైన వచ్చి తినాలి. సో ఎన్ని రోజులని మాట్లాడకుండా ఉంటాము. సో వి ఆల్ యూస్ టు గెట్ బ్యాక్ అగైన్. అసలు ఎలా ఛాన్స్ వచ్చింది? అంటే మనం ఎప్పుడు సీరియల్స్లో చేయలేదు, మూవీస్లో చేయలేదు, ఆన్ స్క్రీన్లో ఏం లేదు. అసలు తనన్నా అట్లీస్ట్ కొంచెం రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ కదా, ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నా. బట్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు, ఎవరు సెలెక్ట్ చేశారు, ఆ స్టోరీ ఏంటి? హౌ డిడ్ యూ గెట్ దట్ న్యూస్ ఫస్ట్? ఐ థింక్ మేము ర్యాండమ్గా ఎక్కడో బయట వేరే వర్క్ చేసుకుంటున్నాము. షీ రిసీవ్డ్ ద కాల్. తను చెప్పింది ఇలా కపుల్ షో అంట, ఏదో కొత్త షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. సో నాకు ఫస్ట్ టీం నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను ఏదైనా ప్రాంక్ కాల్ ఏమో సడన్గా ఏంటి ఇప్పుడే నెక్స్ట్ 4 daysలో మీరు ఇప్పుడు ఫోన్ చేసి వైల్డ్ కార్డ్ అనేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఇది అవుతుంది అని నేను మొత్తం సర్చ్ చేసా సోషల్ మీడియాలో అంతా, ఎక్కడా లేదు. సో ఇదేంటి ఆమిర్, అసలు ఇదేదో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ టీం నుంచి అంటున్నారు. అండ్ దే మేడ్ మీ టాక్ టు 2-3 మాట్లాడిచ్చారు అట్లా.
సరే ఇదంతా ఒక సెకండ్ కి కూడా అది ఉందో లేదో షో ఇంకా స్టార్ట్ కాలే, కొత్త షో, దాని కాంటెంట్ బయట లేదు అని చెప్పారు, బట్ నువ్వు ఓకేనా అని అడిగా. నేను చెయ్య ఫస్ట్ ఎంత ఎంత ఇరిటేటెడ్ మూమెంట్ ఫస్ట్. అండ్ బేసికలీ ఎట్లుండేదంటే సిచ్యువేషన్, వేరే నా కార్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది, ఐమ్ ఆస్కింగ్. సో హీ వాజ్ ఆన్ అదర్ కాల్, ఏదో మాట్లాడుకుని చేస్తున్నాను, నేను వెనకాల సీట్లో కూర్చొని మాట్లాడుతున్నాను, తవిష్ ఉండినాడు అండ్ మాట్లాడుతుంటే, మీరు నీకు తెలుసా ఇట్లా కాల్ వచ్చింది, నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎందుకంటే ఇది కపుల్ షో అంటాను, నేను రాను వద్దు ఫైట్స్ ఉంటాయి, నేను రాను. నేను రాను. ఫైట్స్ ఉంటాయి రా. అసలు నేను ఇలా మధ్యలో దూరి ముందర వంగి ఇలా చూస్తున్నా, ఆమె ఒకసారి విను, నేను చెప్పినది విను, అసలు మొహం కూడా ఉన్నాడు. ఒకసారి కార్ ఆపు అని చెప్పా, ఒకసారి కార్ ఆపు, నేను దిస్ ఇస్ సీరియస్, బికాస్ వాళ్ళు ఇవాళ నైటే మనకు చెప్పమంటున్నారు, లేకపోతే మాక్సిమం రేపటి వరకు చెప్పాలి అన్నారు, బికాస్ దిస్ ఇస్ అ వైల్డ్ కార్డ్. అంటే అసలు ఏంటి ఇంత సీరియస్ అంటే, నా లైఫ్లో ఎప్పుడైనా అంత సీరియస్, ఇదేం షో, ఏముంటుంది, బిగ్ బాస్ లాగా ఉంటుందా, పోట్లాటలు ఉంటాయా, కొట్టుకోవాలా, అరుచుకోవాలా, మనం ఏం చేయాలి, ఏం చెప్పిస్తా, నాకు ఇలా తెలుస్తుంది. అంతే కదా. ఐ టెల్ యూ ఆన్ పర్సనల్ లెవెల్ నాకు ఎలా ఉండే అంటే, పర్సనల్గా నేను గమనించింది ఏంటంటే, రియాలిటీ షోస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో దాంట్లోంచి చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఒకటి కాన్స్టెంట్ గా ఇద్దరం, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, ఈవెన్ ద టీమ్ అడిగినప్పుడు, చూడండి నాదొక జర్నీ ఉండింది, సోషల్ మీడియాలో మీరు రీచ్ అవుట్ అయినప్పుడు కూడా బేసికలీ సోషల్ మీడియా త్రూనే వచ్చారు వాళ్ళు నాకు, అండ్ దెన్ ఐ మేడ్ ఇట్ అఫీషియల్ అబౌట్ హిమ్. నా ఇంటర్వ్యూలోనే అది కూడా ఎక్కడ నేను కూడా ఒక సూత్రధారినేమో ఉండొచ్చు. Yes. So I made it official about him. I introduced him. మొత్తం ఇట్లా ఓకే వీఆర్ ఎంగేజ్డ్ అన్నట్టు. అండ్ దెన్ వెంటనే ఆ చేసిన 3-4 days తర్వాత, అది వచ్చిన తర్వాత అందరు నన్ను ఏమడుగుతారు, నువ్వు ఈ షో కోసం మా అమ్మని పెట్టావు కదా, నువ్వు అఫీషియల్ అనౌన్స్మెంట్. ఐ సెడ్ అసలు ఆ షో గురించి నాకు కూడా తెలీదు, నాకు సడన్ గా కాల్ వచ్చింది, నేను ఏదో క్యూట్ గా వ్యాలంటైన్స్ డే కదా, రైట్ టైం టు ఇంట్రడ్యూస్ మై పార్ట్నర్ కదా, అప్పటికి నోవేర్ దిస్ కపుల్ షో యాక్చువల్లీ. నేను ఒక్కసారి పెట్టాను రీల్, బట్ అవన్నీ మళ్ళీ తీసేసి ఆమె ఫొటోస్ అన్ని డెలీట్ చేసి వీడియోస్ అన్ని డెలీట్ చేసి మళ్ళీ కొత్తగా నీకు ఆ రోజు రీజన్ కూడా చెప్పా, ఐ వాంట్ టు పర్సనలీ డూ ఇట్, అవును వ్యాలంటైన్స్ డే కి నువ్వు పెట్టకు అని, గుర్తుందా? సో అలా వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏ షో వచ్చినా, ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఒక పేరు తెచ్చుకున్నాను, ఐ డోంట్ వాంట్ దట్ టు గో. టీమ్కి కూడా అదే చెప్పాను, చూడండి ఈ షోస్ వల్ల చాలా నెగిటివ్ గా కూడా చాలా పోర్ట్రే అవుతారు, యాజ్ అన్ ఆడియన్స్ మేము చూసినప్పుడు అదే అవుతుంది, నాకు అలా అవ్వదు, బికాస్ దిస్ విల్ బి అవర్ ఫస్ట్ థింగ్ టుగెదర్. అండ్ సో ఐ థింక్ ఆ టీమ్ కూడా దే వర్ వెరీ రెస్పాన్సివ్. వాళ్ళు ఒకటే అన్నారు, వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి ఏమన్నారంటే, ఫస్ట్ మీరు ఆఫీస్కి వచ్చి మాతో మాట్లాడండి అనగానే, అప్పుడు హీ వాజ్ లైక్, ఓ ఓకే దిస్ ఇస్ జెన్యూన్. సో అక్కడ వెళ్ళాక కూడా ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అక్కడ వాళ్ళ టీమ్ ని, అదే కొట్లాడతారా కానీ అక్కడ మీరు కూడా కొట్లాడినట్టున్నారు కదా, కొట్లాడినట్టున్నారు. నేను చెప్తాను ఏమవుతుందో. లేదు సార్ అలాంటివి ఏమి ఉండవు, ఛాలెంజెస్ ఉంటాయి, కపుల్ కంపాటబిలిటీ టెస్ట్స్ ఉంటాయి, యూ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ అన్నారు. సరే ఓకే అనుకున్నాను. అండ్ ఆనెస్ట్లీ అది చూస్తే యాక్చువల్లీ అలాగే డిజైన్ కూడా చేశారు, కానీ అల్టిమేట్లీ సిచ్యువేషన్స్ ఎలా అయిపోతాయంటే యూ ఎండ్ అప్ ఫైటింగ్. మీరు చెప్పినట్టు నేను కూడా ఒక యాక్టివిటీలో నేను కూడా ఒకరితో ఫైట్ చేశాను. ఫైట్ అంటే ఐ థింక్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్. సో దేర్ డిఫరెన్స్ ఉంటుంది ఫైట్స్ కి ఆర్గ్యుమెంట్స్ కి. ఐ థింక్ నా లైఫ్ లో ఇన్ ఇయర్స్ లో కూడా ఆమిర్ని నేను అంత కొంచెం ఆ లౌడ్ వాయిస్ తో అదే షోలో చూసా. ఎప్పుడు వచ్చినా ఇలా అనుకుంటూ మెల్లగానే హాయ్ హలో అంటూ వెళ్ళిపోతుంటారు కదా. అంటే జనరలీ మనస్తత్వం అదే, కానీ అక్కడ అక్కడ ఎలా అయిపోయిందంటే, మనం మాట్లాడకుంటే మీరు వీక్ అనేసి పక్కన పడేసి, ఓకే ఇప్పుడు లాస్యా మీరు వీక్, మీరేం నేనేం చెప్పినా మీరు రెస్పాండ్ అవ్వరు. సో నేను మీకు ఏమైనా చెప్పేయచ్చు అనే ఒక, అవును అది మనమే లీనియన్స్ ఇస్తున్నామేమో అని ఫీల్ అయ్యి మీరు లైక్ అది ఆ లీనియన్సీ అంటే వాళ్ళు తీసుకొని మమ్మల్ని అనే వరకు కూడా ఒక టైం పీరియడ్, అంటే కొన్ని డేస్ పాస్ అయిపోయినాయి. ఆ తర్వాత మేము రియలైజ్ అయ్యాం, లేదు ఆమిర్ వీ కెన్ నాట్ బి లైక్ దిస్. అంటే మనం పెడుతున్నాం, మన పాయింట్స్ కరెక్ట్ గా పెడతాం, ఇప్పుడు ఎలా మాట్లాడు మేము పాయింట్స్ ఇలా పెడతా ఉన్నాం, కానీ అక్కడ ఏమైందంటే లేదు ఇలాగే అభిమాని కదా, నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఎవరు కరెక్ట్ చెప్తున్నారు అన్నది కాదు అక్కడ, ఎవరు అగ్రెసివ్ గా చెప్తున్నారు, ఎవరు డ్రామాటిక్ గా చెప్తున్నారు. కూడా వి ట్రైడ్ టు టెల్ ఇలా, కానీ ఇంకొంచెం గట్టిగా లేదు మీరు వినండి అలా కాదు అని, అంతకన్నా ఎక్కువ మేము ఇంకా అరవలేకపోయాము. బికాస్ ఇట్ ఈస్ నాట్
మహా అయితే ఐ థింక్ మేమిద్దరం అంత అరుచుకుంటాం. ఇంకోటి ఏంటంటే షోలో చూపించారు కానీ ఆ ఒక్కొక్క యాక్టివిటీ 4.5 5 hours నడుస్తుంది. 5 hours నిలబడి అక్కడ అప్పటికే సగం ఓపిక వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ కొన్నిసార్లు ఎండల్లో, Yeah. కొన్నిసార్లు నించొనే ఉండాలి. తర్వాత పాపం మా ప్రేమ గురువు గారు అక్కడ నార్మల్ గా ఇక్కడ బిగ్ బాస్ ఇక్కడ మా ప్రేమ గురువు ఉంటారు. మా ప్రేమ గురువు పాపం వీళ్ళు నిజంగా అలసిపోతున్నారు, కాళ్ళు నొప్పి, ఎందుకంటే ఛాలెంజెస్ ఆడి నిద్రలు సరిగా లేక ఏం లేక సరే వీళ్ళని కూర్చోబెడదాంలేండి కొన్ని యాక్టివిటీస్ లాస్ట్ కూర్చోబెట్టేస్తారు మమ్మల్ని. Yeah. సో మొత్తానికి అదొక మొత్తం Full experience. యుద్ధం అనమాట. అంతే Mad for each other in a mad నాకు house, తెలుసా mad అన్నిట్- mansion. మ్యాడ్ హౌస్ అంటే నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకేముండింది తెలుసా? And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.